అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల 17, 18, 19, 20 తేదీలలో కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. కాకినాడ దండు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్రి బామిరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, ఎస్వి బాపిరాజు, ట్రెజరర్ నూకరాజులు బోర్చర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాటక కళా పరిషత్ను విజయవంతం చేసేందుకు, ప్రజలను ఆవిష్కరించేందుకు ప్రతిరోజు 2 లక్కీ డిప్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీవీవీఎస్ఎన్ రెడ్డి, ఉమా సత్యనారాయణ, ఎం బుచ్చయ్య, బాలు, ఎస్వి రమణ, వర్మ, మురళి, జి శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మా కమిటీ మొత్తం తీర్మానించడం జరిగింది. అలాగే నగర ప్రజలు, అలాగే ప్రాంతీయ రూరల్ ప్రజానీకం, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకి ఒక ఆనందం కలగజేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగే 25వ సంవత్సరానికి గాను ఈ ఇన్విటేషన్ కూడా ఎంతో వినూత్నంగా దీన్ని డిజైన్ చేయటం జరిగింది. పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరినీ కూడా దీంట్లో మనం కలుపుకుంటూ ఈ సంవత్సరం 25వ సంవత్సరం కార్యక్రమాన్ని కాబట్టి వినూత్నంగా కూడా డిజైన్ చేయటం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా సహాయ సహకారం కూడా అందిస్తున్నారు. ఈ 17 to 20 ఈ 4 రోజులు కూడా మీడియా మిత్రులు కూడా మేము చేయబోయే కార్యక్రమాన్ని మీడియా ద్వారా కవర్ చేసి మన జిల్లాలోనే మంచి పేరు ప్రతిష్టలు మా సంస్థకి రావాలని, మీ ద్వారా రావాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్లు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూలై 17 నుంచి 20 వరకు జరిగి 4 రోజులు కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా వచ్చి నాటక కళా పరిషత్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఎంచేదంటే అన్నిటికీ మూలం నాటకాలే. కళకు మూలం నాటకాలు. ఈ నాటకాల నుంచే మిగిలిన వాళ్ళు వాళ్ళు సినిమా యాక్టర్లైనా ఎవరైనా కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అంచేది ఈ రంగాన్ని వేళ కొంచెం అసెప్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వచ్చి ఎంచేదంటే న్యాచురాలిటీ అనేది కనిపించాలంటే ఇక్కడే నాటకాల వల్లనే కనిపిస్తుంటుంది. ఇక ఏమి కూడా వేరే ఫోటోగ్రఫీ మ్యాజిక్లు కానీ ఏమి ఉండవు, ఒరిజినాలిటీ ఉంటుంది. అంటే అందరూ వచ్చి ఈ 4 రోజులు కళని చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ప్రతి నాటిక అనంతరం కూడా మహిళలకి నేటి మహిళ అన్న శీర్షికన వారికి ప్రతి నాటిక అనంతరం కూడా లక్కీ డిప్పు మహిళలకి, అంటే మహిళలను ఆకర్షించాలని ఈ యొక్క రంగస్థానానికి అంచేత ప్రతి నాటిక అనంతరం లక్కీ డిప్పుతో బహుమతిని అందజేయటం. అలాగే నేటి పురుషుడు పేరిట ప్రతిరోజుని ఒక బహుమతి ఆఖరిని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కూపన్ లక్కీ డిప్ ఉచిత కూపన్ తీసుకొని అత్యధికంగా ప్రేక్షకులు కూడా మాకు హాజరై ఈ యొక్క రజతోత్సవ వేడుకలు జయప్రదం చేస్తారని కోరుతున్నాం.